ఆంధ్రప్రభ మెయిన్ టాప్ పేజ్లో ఉన్నటువంటి న్యూస్ ఐటమ్స్ని ఒకసారి అలా పరిశీలిద్దాం. హనీ ట్రాప్లో బంగ్లా ఎంపీ 5 కోట్ల రూపాయల సుపారీ, కోల్కతాలో దారుణ హత్య, చర్మం ఒలిచి శరీరాన్ని ముక్కలు చేసి సూట్ కేసులో తరలింపు, మహిళ సహా అక్రమ వలసదారుడి అరెస్ట్, అమెరికాలోని పాత మిత్రుడే సుపారీ ఇచ్చాడని బెంగాల్ సిఐడి వెల్లడి. అంటే ఇప్పుడు చూడండి, ఈయన బంగ్లా ఎంపీ, మన దేశం వచ్చిండు, ఏదో పని మీద వచ్చిండు. ఈయన చంపడానికి ప్లాన్ చేసింది అమెరికాలో ఉన్నటువంటి మరో బంగ్లాదేశీ, ఈయనకు సంబంధించిన శత్రువు. సుపారీ తీసుకున్నది బంగ్లాదేశుడే. వాడు వచ్చింది అక్రమంగా మన దేశంలోకి చొరబడి, చంపింది కోల్కతాలో, ఇదంతా వెస్ట్ బెంగాల్లో. అంటే ఎంత ఈజీ చూడండి. ఒక అక్రమంగా వలస లోపలికి వచ్చేసి ఓటు హక్కులు పొందటం, ఆధార్ కార్డులు పొందటం, మన రేషన్ మన సంక్షేమ పథకాలను అనుభవించటం, ఇవన్నిటితో పాటుగా చక్కగా వచ్చి హత్యలు కూడా చేస్తున్నారు. మమతా బెనర్జీ తాలూకా రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులు ఈ స్థాయిలో ఉన్నాయనడానికి ఒక చిన్నపాటి ఉదాహరణ ఇది. అండ్ నేను సెంట్రల్ గవర్నమెంట్ని కూడా మనం క్వశ్చన్ చేయాలంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ చేయొచ్చు. కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సిందే. ఇప్పుడు మమతా బెనర్జీ 144 సెక్షన్ విధించింది. ఆల్మోస్ట్ ఇంకొక 140 డేస్ అనుకుంటా భయంకరమైనటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి తన కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇదంతా చేస్తున్న పన్నాగం. అటువంటి మమతా బెనర్జీ అటువంటి వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించి ఎలాగూ మిమ్మల్ని నియంత అంటారు, మీరు మంచిగా ఉన్నా మీకు మార్కులు వేరు, మీరు నియంతగా వ్యవహరించినా మిమ్మల్ని నియంత అనకుండా ఉండరు, ఎలాగూ అంటున్నారు. కాబట్టి ఆ రాష్ట్రం భ్రష్టు పట్టిపోతూ ఉంది. అక్కడ అక్రమ వలసలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఇది అవమానమే. ఎందుకంటే మన దేశంలో ఒక విదేశీ ఎంపీకి హత్య జరగడం అంటే, అంతకుముందు రష్యాకి సంబంధించిన కొంతమంది డెలిగేట్స్ కూడా అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది, ఒకరు కాదు ఇద్దరు. ఇది మనకు ఒక రకంగా అవమానం. మన దేశం సేఫెస్ట్ కంట్రీ అనిపించడానికి మనం కారణాలు చూపించాలి, కానీ అన్సేఫ్ అని చెప్పడానికి వార్తలు చూపించకూడదు. అండ్ ఇక్కడ ఈ వెస్ట్ బెంగాల్ సెంటర్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ మాత్రం ఎప్పుడూ అనుమానాస్పదంగానే ఉంటాయి, భయంకరంగానే ఉంటాయి. సో దీన్ని ఒక రాష్ట్రపతి పాలన విధించో, ఓట్లు వేస్తే జనాలు అక్కడ వెర్రిబాగులో వేస్తే వేశారు, లేకపోతే లేదు, కాదు, కంట్రోల్లోకి తీసుకోవాలి. అలాంటి రాష్ట్రాన్ని కంట్రోల్లోకి తీసుకొని నిర్మోహమాటంగా దాన్ని సెటరేట్ చేయాలి. చాలా రాష్ట్రాలు మన భారతదేశంలో చాలా సెన్సిటివ్గా ఉన్నాయి. కేరళలో తీసుకుంటే మలప్పురం అనే ఒక ఏరియా చాలా సెన్సిటివ్. ఆ జిల్లా, ఆ మలప్పురం అనే ఏరియా ప్రత్యేక రాష్ట్ర హోదాను కోరుకుంటా ఉంది. బికాజ్ ఆఫ్ ద మెజారిటీ ముస్లిం కమ్యూనిటీ అయిపోవడంతో వాళ్ళు ప్రత్యేక రాష్ట్ర హోదా కోరుకుంటున్నారు. అప్పట్లో ఏనుగుల్ని కొబ్బరికాయలోనూ ఇలా వెలగపండులోనూ నాటు బాంబులు పెట్టి చంపారు చూడండి, ఆ ప్లేస్. అలాగే వెస్ట్ బెంగాల్ ఓవరాల్ వెస్ట్ బెంగాల్, ముఖ్యంగా పరగణాల జిల్లా అంటారు కదా, అక్కడ సందేశ్ ఖాళీ, ఇటువంటి చోట్ల చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మణిపూర్లో కూడా అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇలా అటు పంజాబ్లో కూడా సిచ్యువేషన్స్ అంత కంట్రోల్లో ఏం లేవు. కొన్ని రాష్ట్రాల్లో కఠినమైనటువంటి చట్టాలని ఏ విధంగానైనా బలప్రయోగం ద్వారానైనా సరే కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. చూడాలి నెక్స్ట్ 5 years మోదీ ఎలాగో వస్తారు కాబట్టి ఆ 5 years ఎలా ట్యాకిల్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. 2026 అనేది చాలా టిపికల్ పీరియడ్ ఫర్ ద భారత్ అని అంటూ ఉన్నారు. శాంతి భద్రతల దృష్ట్యా కావచ్చు, ఇన్ఫ్లేషన్, ఇవన్నిటిలో కూడా మనం ఎలా అధిగమిస్తాము, ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రపంచంతో పోటీ పడుతూ ముందుకు సాగుతామనేది మనం వెయిట్ చేయాలి. సో దట్స్ ద పాయింట్. ఈ న్యూస్ ద్వారా నాకు వచ్చినటువంటి అనాలిసిస్ అది.